మనం శిష్యుల యొక్క జీవితాలను అధ్యయనం చేస్తున్నాం. శిష్యత్వాన్ని అధ్యయనం చేసినట్టే మరోసారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు 2, 3, 4 వచనాలలో వారిని అపోస్తలులుగా చేస్తూ వారి పేర్లు రాయించారు. ఇక్కడ అపోస్తలుడుగా అనే పదం సుంకపు మెట్టు దగ్గర సుంకం వసూలు చేసే ఒక వ్యక్తి శిష్యుడిగా మారడం ఓ అద్భుతం. ప్రభువు అతన్ని స్వీకరించడం, అతని తన సహవాసానికి పిలవడం, తన వద్ద ఉండడానికి అతనికి సంపూర్ణమైన అవకాశం ఇవ్వడం, అతన్ని తన యొక్క జీవితాన్ని స్పష్టంగా అతను చూడడానికి వారికి అవకాశం ఇవ్వడం అనేది ఓ అమూల్యమైన సత్యం. అది ప్రభువుని స్పష్టంగా చూసిన వారు, భౌతిక నేత్రాలతో చూసిన వారు వీరు. పంపబడిన వారుగా చెప్పబడుతున్న వీరు ఎందుకు పంపబడ్డారు, ఏమిటి అని ఆలోచన చేస్తే మనకు 1, 2, 3 వచనాలు అర్థానికి వస్తాయి. చూద్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆ రోజు పేతురు గారు ఇలా మాట్లాడారు. 1వ అధ్యాయంలో ఈ లేఖనాన్ని లూక్ గారు రాస్తున్నారు. 1వ అధ్యాయం ఏముందంటే, యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని 21వ వచనం. ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమునకు సాక్షి ఉండుట అవశ్యము. ఆలోచించండి. అపోస్తలులో యోధ మరణించిన తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పేతురు గారు చెప్తున్న మాటలు ఇవి. అపోస్తలుడు అన్నప్పుడు ఆయన పునరుద్ధానానికి, ఆయన జీవితానికి సాక్షి. ఆయన యోహాను బాప్తిస్మం మొదలుకొని పునరుద్ధానం అయ్యేటంత వరకు జరిగిన జీవితానికి అతను సాక్షి. ప్రభు జీవితాన్ని కళ్ళారా చూసిన వారు, ప్రభు మరణ పునరుద్ధానాలకు వారు సాక్షులు. వారు ఆయన ఆరోహణం అవడం కూడా చూశారు. అపోస్తలులకు ఇవ్వబడిన ఈ భాగ్యం ఆలోచించండి. పౌలు గారు అంటాడు, ఎఫ్సి సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయంలో ఆ మాట హృదయానికి ఎంత వేదన, నొప్పి కూడా తెప్పిస్తుంది. అదేమిటంటే 3వ అధ్యాయంలో 8, 11 వచనాలు కలిసి ఉన్నాయి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించెను అన్నాడు. అత్యల్పుడనైన నాకు అంటూ ఎవరైతే ప్రభువును అంగీకరించారో వారిని గురించి మాట్లాడుతూ 5వ వచనంలో మనం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులుగా అపోస్తలులకును అనే పదం వాడాడు. అంటే అపోస్తలులుగా ఉండడం అనేది వారికి దేవుడిచ్చిన భాగ్యం. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒక సుంకపు మెట్టు దగ్గర ఉన్న వ్యక్తిని శిష్యునిగా చేశాడు. అలాంటి వ్యక్తిని అపోస్తలుడుగా చేయడం, ప్రభు జీవితానికి సాక్షిగా, ప్రభు పునరుద్ధానానికి సాక్షిగా అతను ఉంచడం, ఆరోహణానికి కూడా. నేను అత్యల్పుణ్ణి అని అంత చదువుకున్న ఒక వ్యక్తి, పరిసయుడైన ఒక వ్యక్తి, ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుడైన ఒక వ్యక్తి అత్యల్పుణ్ణి అనుకున్నప్పుడు మరి మత్తయ్య గారు ఏమనుకుని ఉంటారో నీవు నేను ఏమనుకోవాలి. ప్రభు దగ్గర శిష్యరికం చేయటం మనకు చాలు. మనం వారి అపోస్తలత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఒకటి, అపోస్తలులు అన్నప్పుడు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులు వాళ్ళు. రెండవదిగా అపోస్తలులు అన్నప్పుడు ఖచ్చితంగా మరో మాట కూడా మనం చూడాలి. అదేమిటంటే మత్తయి సువార్తలో రాసి ఉంది 28వ అధ్యాయంలో ప్రభు ఇలా అన్నారు,
వాళ్లకు ఆయన ఇచ్చినటువంటి మరో మాట 28వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుతున్నాను. వారిని పిలిచారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటూ వారికి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి అన్నాడు. ప్రభువు వారికి వ్యక్తిగతంగా నేర్పిన ప్రతి విషయాన్ని శిష్యులైన వారికి బోధించడం, శిష్యులుగా చేసి బోధించడం అనేది అపోస్తలులకు ఇవ్వబడిన ఓ అత్యున్నతమైన పని. ప్రకటించటం అనేది, ఆయనను ప్రకటించటం, ఆయన జీవితాన్ని ప్రకటించటం, ఇది ఆశ్చర్యకరమైన సంగతి. నేటి దినాలలో ప్రభువుని గురించి, ప్రభు జీవితాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ప్రకటించటం అనేది తక్కువైపోయింది. ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకున్నవాడు ఆయన ప్రేమ లేనివాడు అనలేడు. ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన పట్టించుకోవటం లేదు అనలేడు. ఆయన ఎవరో అర్థం చేసుకున్నవాడు భూమి మీద ఆయన కంటే ఇంక దేన్ని ప్రేమించను లేడు. ఒక సుంకపు మెట్టు దగ్గర సుంకం వసూలు చేసే ఒక వ్యక్తిని ప్రభు శిష్యుడిగా ఉండడానికి పిలిచాడు, అపోస్తలుడిగా ఉండడానికి పిలిచాడు. అపోస్తలుడిగా ఉండడం అనేది వారికి ఇవ్వబడిన భాగ్యం. ప్రభువు చేతనే నేరుగా పంపబడిన వారు సాక్షులు. రెండవదిగా వారు ప్రకటించేవారు, ఆయన్ని ప్రకటించేవారు. మూడవ మాట కూడా చూద్దాం. కేవలం వారు సాక్ష్యమిస్తూ ఆయన నువ్వేం చూసాం మా కళ్ళారా అని చెప్తూ ఆయన ఏం బోధించాడో ఆ బోధన బోధిస్తూ ఉండడం మాత్రమే కాదు, కానీ వారు చేయవలసిన పని ఏమిటి అంటే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాసింది. 20వ వచనం చదువుతున్నాను. అదేమిటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు అని. అంటే సంఘ స్థాపన అనేది వారికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. అంటే సంఘానికి పునాది వారి బోధ. వారు ఏదైతే బోధించారో, ప్రభు ఎవరో, ఆ బండ మీద సంఘం కట్టబడుతుంది. ఆయన్ని గురించి వారు బోధించిన మాటలున్నాయే, అవి విన్న వ్యక్తి అంతరంగంలో పునాది సత్యాలవి. అది అపోస్తలుల ద్వారా కొనసాగించబడుతూ ఉంటుంది. అవి వారు ప్రకటించారు, వారు లేరు, కానీ ఆ పరిచర్య మాత్రం ఆయన మామూలు సామాన్యమైన మన వంటి వారితో కూడా ఆ పని జరిగించుకుంటాడు. అంత మాత్రం చేత నేను అపోస్తలుణ్ణి అని నేను చెప్పుకోలేను, అంత సాహసం నేను చేయలేను. నాకైతే చాలామంది ఎందుకు పెట్టుకోకూడదు అని అడిగారు. నేను చెప్పాను, దానికి నేను కాదు, అందుకనే నా పేరు ముందు సహోదరుడు అనే పేరు, బ్రదర్ అనే పేరు పెట్టుకుంటాను. అంతవరకే. నేను చూస్తున్నది భూమి మీద నా క్రీస్తు రక్త సంబంధుల్ని. వారందరూ నా తోటివారు, వారిలో నేను ఒకడిని. ఈ కాలంలో నేను అత్యల్పుడైన సత్యం నాకు తెలుసు గనుక నేను ఏ ఘనతను స్వీకరించలేను. ఆ ఘనత ఏదైనా ఉంటే పరలోకంలో దేవుడి నుండి పొందాలి తప్ప భూమి మీద పొందడం అనేది నాకెందుకో ఇష్టం అనిపించదు. అంతే. అందుకనే ఏ పుస్తకాన్ని కూడా నేను ప్రభుత్వం యొక్క కనుదృష్టిలోకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు. గత ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎన్నడూ లిటరేచర్కి సంబంధించిన అవార్డులు తీసుకోవడానికి కానీ దాన్ని అప్లై చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు. నాకు ఏదైనా బహుమానం ఉంటే నిశ్చిత్వంలోనే ఉన్నదనే ఉద్దేశం చొప్పున నేను ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఆలోచించండి, ఆధిక్యతను కోరను. నేను ఒక సామాన్యుణ్ణి, కానీ వీరికిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మాత్రం నేను శ్లాఘించకుండా ఉండలేను, ఘనపరచకుండా ఉండలేను. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, సమాజంలో నీచంగా ఎంచబడుతున్న వ్యక్తి, పరిసయ్యులు సమాజమంతటికీ వారిని దూరం చేసి వారిని అత్యంత హీనంగా చూసేటువంటి ఆ వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తిని పిలిచి
అపోస్తలుడిగా చేయడం. ఇదే మత్తయ్య గారు రాసుకుంటాడు. లూక్ అని మిగిలిన వాళ్ళు ఎవరు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్య అనే వ్యక్తిని పిలిచి అని రాస్తారు. అతడు సుంకరి అని వాళ్ళు రాయరు. కానీ మత్తయ్య గారు మాత్రమే సుంకరి అయిన మత్తయ్య అని రాసుకుంటాడు. అంటే తన అపోస్తలుల జాబితాలో ఉన్న తను ఎన్నడూ మర్చిపోవాలా, తన స్థాయిని ఎన్నడూ మర్చిపోవాలా. ఎక్కడ ఆరంభమయ్యా? మనల్ని పైకి తెచ్చింది ఎవరు? మనకు ఆధిక్యత ఇచ్చింది ఎవరు? కానీ ఆధిక్యత ప్రభువుది. దాన్ని మనదిగా మనం భావించి మనల్ని మనం గొప్ప చేసుకోవడం అనేది ఎప్పుడూ జరగకూడని పని. ఎదటి వారిని ఘనపరచండి, మనకంటే వారు ఘనులు, వాస్తవం అంతవరకే. అంతేగాని మనల్ని మనం ఘనపరుచుకునే ప్రక్రియను మన నుండి ప్రభు దూరం చేయునుగాక. మరో మాట చెప్తాను. అపోస్తలులు సాక్షులు, అపోస్తలులు ప్రకటించేవారు, అపోస్తలులు సంఘ పునాదిని వేసేవారు. 3. 4వ మాట కూడా చూద్దాం. దయచేసి చూడండి. 4వ మాట ఎఫ్సి పత్రికలోనే 3వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. 4వ వచనం, మీరు దానిని చదివినేడలా దానిని బట్టి, అంటే 3వ వచనం నుంచి కూడా, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి కూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల వారు ప్రభువుని గురించి వ్రాయడానికి నియమించబడినవారు. లేఖనాన్ని వ్రాయడం వారికి దేవుడిచ్చిన ఆధిక్యత. అపోస్తలులు వారు లేఖనాన్ని వ్రాసేవారు. అందరూ రాశారా అంటే కొందరు రాశారు, కొందరు వ్రాయడానికి మరి ప్రయత్నం చేస్తుంటారు. అవి ఇప్పుడు మనుగడలో లేకపోయి ఉండొచ్చు కూడాను. అపోస్తలులకు ఇవ్వబడిన భాగ్యం సాక్షులుగా ఉండడం ఆయన పునరుద్ధానానికి. అపోస్తలులకు ఇవ్వబడిన మరో భాగ్యం వారు ఆయన్ని ప్రకటించడానికి. అపోస్తలులకు ఇవ్వబడిన మరో భాగ్యం వారు సంఘానికి పునాది వేయడం. అపోస్తలులకు ఇచ్చిన మరో అత్యున్నతమైన భాగ్యం ఏంటంటే ఆయన మాటలను నమోదు చేయడం, వ్రాయడం, తరాల కొరకు వ్రాసి ఉంచడానికి ఆత్మచేత వారు ప్రేరేపించబడిన వారుగా ఉన్నారు. ఇది అపోస్తలుల పని. మత్తయి కూడా ఆయన జీవితాన్ని వ్రాశాడు. ప్రభు సమాజంలో అత్యంత కడపట చూడబడిన వ్యక్తి రాసిన సువార్తను మొట్టమొదట పెట్టించాడు కొత్త నిబంధనలో. అది నిజంగా ఆయన యొక్క గొప్పతనం. ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో తరాల వెంట చూపించడానికి మత్తయి ఒక సాక్షి. మొట్టమొదట ఉన్న పేతురు రాసిన వాటిని పెట్టలేదు. పేతురు గారి చేత ఒక సువార్త వ్రాయించలేదు. పేతురు చేత మార్కు వలన రాయించిన మాట వాస్తవమే. కానీ సుంకరి అయిన మత్తయి రాసిన సువార్తను ఆయన మొట్టమొదటి పుస్తకంగా పెట్టించటం దగ్గర ఆయన యొక్క దైవికమైన ప్రేమ, ఆయన ఒక మానవునికి ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఇక్కడ కనపడుతుంటుంది. ఆధిక్యతను వారు వారు మరణించిన తరువాత వారు ఆధిక్యత గలవారుగా ప్రపంచానికి నిరూపితమైంది. మనం వెళ్ళిపోయిన తరువాత ఖచ్చితంగా మనమేమిటో వారు అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించి ఇప్పుడే ఆరాధించనవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, ఒక సుంకరికి ప్రభు ఇచ్చినంత గొప్ప ఆధిక్యత చిన్నదేం కాదు. మరో మాట కూడా చూసి మనం ఈ దినపు ధ్యానాన్ని ముగించుకుందాం. దయచేసి మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయంలో ఒక మాట రాసింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన మొదటి వచనం ఇలా రాసింది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెడగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఈ మాట మొదటి వచనంలో. ఇక 8వ వచనం చూడండి. 5 చూద్దాం, 8 చూద్దాం. ఆయన 12 మందిని పంపుచు, వారు పంపబడిన వారు ప్రభు చేత, అందుకని అపోస్తలులని పిలువబడ్డారు.
వారు 7-8 వచనాలలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందుతిరి గనుక ఉచితముగా ఇయుడి. ఇది అపోస్తలులకు ఆయన ఇచ్చిన మరో గొప్ప ఆధిక్యత. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించిన తరువాత జరిగేది ఆయన ఇచ్చినటువంటి శక్తి, అనేకులను బాగు చేసేటువంటి ఆ కార్యం. ఆలోచించండి, నేటి దినాలలో అది పూర్తిగా ఎలా చెప్పాలి, హిందీలో ఉల్టా సీదా అంటాం, ఇంగ్లీష్లో రివర్స్ గేర్ అంటాం, తెలుగులో ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. మొదటిది ఆఖరిది మొదటికి తెచ్చినటువంటి నేటి క్రైస్తవ్యపు బోధ అలా ఉంది. ఒక వ్యక్తి రాజ్య సువార్తను విని మార్పు చెందడానికి కదా ఇవన్నీను. ఒక వ్యక్తి మనసు మారడానికి కదా, స్వస్థత పడి వెళ్ళిపోవడానికి కాదు, వారు రక్షించబడడానికి. ప్రభు చేసిన ప్రతి స్వస్థత పాప క్షమాపణకు ముడిపడి ఉంటుందనే సత్యాన్ని మర్చిపోకండి. కేవలం మేము బాగుపడ్డాం అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయేందుకు కాదు కదా. దేవుడు మేలు చేస్తాడు, నీకు కలిసి వస్తుందని చెప్పడానికి కాదు కదా. మనం చేయవలసిన పని ఏమిటి? ఆయన సువార్త ప్రకటించటం. ఆయన మానవ జాతి కొరకు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారని, ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన యవ్వన రక్తాన్ని కలువరిలో దారపోశారని, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని, ఆయన మరణ పునరుద్ధానాలు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మారుస్తాయని, ఆయన మరణ పునరుద్ధానాల వల్ల ఒక వ్యక్తి మరణంలోంచి జీవంలోనికి దాటిపోతాడని ప్రకటించటం ఉందే, అది ఆ వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుంది. అలా జరుగుతూ ఉంటుంది. అటు తరువాత వారికి ఇవన్నీ వస్తాయి. దేవుడు కార్యం లేడని నేను చెప్పటం లేదు. అందుకనే లేఖనంలో ఒక మాట నేను పదే ఈ వచనాన్ని చూపిస్తూనే ఉంటాను, చూపించకుండా నేను ఉండలేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనం రాస్తుంది. వాళ్ళు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. అంటే వారు ఆత్మ ద్వారా ప్రకటించిన వాక్యాన్ని స్థిరపరిచే పని చేస్తారు. అది అపోస్తలులకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అది కూడా వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటాడు. ఆలోచించండి, ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుని సంకల్పం గొప్పది. గొర్రెలు కాస్తున్న దావీదును రాజును చేశాడు. ఇది భౌతికమైన ఆధిక్యత. గొర్రెల్ని కాస్తూ, పశువుల్ని కాస్తూ, మేడిపళ్ళు ఏరుకుంటున్న వ్యక్తిని ప్రవక్తగా చేశాడు దేవుడు. ఇది కూడా ఆధిక్యతే. కానీ నిజమైన ఆధిక్యత ఏమిటి? పాపి పరిశుద్ధుడు కావడం కదా. అతడు జీవితకాలం పరిశుద్ధతలో కొనసాగడం కదా. అతడు అనేకుల ఎదుట ప్రభు యొక్క జీవితాన్ని తన జీవితంలో చూపించడం కంటే ఆధిక్యత ఉంది. అపోస్తలులందరూ ఇలాంటి ఆధిక్యతలు పొందినవారు. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను నేను. అదేమిటంటే, ప్రభువుని చూసిన వారు వ్యక్తిగతంగా, ప్రభు చేత బోధించబడినవారు, ప్రభు వద్ద నేర్చుకున్నవారు, ప్రభు చేత తర్ఫీదు పొందినవారు, ప్రభు చేత పంపబడినవారు. వారు ఆ పని ఇప్పటికీ ఉంది, కానీ వారు ఇప్పుడు లేరు. వారందరూ ప్రభు దగ్గర ఉన్నారు, ఆయన కళ్ళారా చూసిన వారందరూ. అలాంటి వారిలో ఈ మత్తయికి దేవుడిచ్చిన ఈ ఆధిక్యత అనూహ్యమైంది, మన జ్ఞానానికి అందరిది. కృప చూపించిన దేవుని యందు సంతోషించే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పుకోవడానికి సహాయపడ్డారు. విన్న మా ప్రియులకు ఈ విషయాలు
మీరే మీ ఆత్మ ద్వారా వివరించండి సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో